ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాయి. రెండు పార్టీల మధ్య స్నేహం కూడా అలాగే ఉంది. వైఎస్ఆర్ సమయంలో ఉమ్మడి ఏపీలో ఆయన సీఎంగా ఉండగా తీవ్రంగా వ్యతిరేకించిన కేసీఆర్ ఆయన మరణానంతరం జగన్తో మాత్రం సాన్నిహిత్యం పెంచుకున్నారు. అప్పటికే ఏపీ విభజన మీద క్లారిటీ ఉండటంతో చెరో రాష్ట్రానికి ఏలికలు కావాలని అనుకున్నారు. దాని ప్రకారమే 2014 నుంచి జగన్ ఏపీకి సీఎం అని బీఆర్ఎస్ ప్రచారం చేస్తూ వచ్చింది. అనుకున్నట్లుగానే తెలంగాణకు కేసీఆర్ సీఎంగా 2 సార్లు పనిచేశారు. కానీ జగన్ కి 2019లో మాత్రమే ఛాన్స్ దక్కింది. ఇక 2023లో కేసీఆర్ ఓటమి పాలైతే ఏపీలో జగన్ 2024లో మాజీ సీఎంగా మారి కేసీఆర్ పక్క సీట్లోకి వచ్చేశారు. కేసీఆర్ మంచి వ్యూహకర్త, అలాగే జనాన్ని కదిలించే నాయకుడు కూడా. కానీ ఆయన ఇప్పుడు 7 పదుల పై దాటిన వయసులో ఉన్నారు. అంతేకాదు, మునుపటి రాజకీయ పరిస్థితులు తెలంగాణలో అస్సలు లేవు. కాంగ్రెస్ అధికారంలో ఉంది. జాతీయ పార్టీగా బీజేపీ బలంగా మారి బీఆర్ఎస్ ప్లేస్ లోకి చొచ్చుకుని వచ్చే ప్రయత్నం చేస్తోంది. మధ్యన పడి బీఆర్ఎస్ నలుగుతూ ఉంది. దానికి తోడు అన్నట్లుగా బీఆర్ఎస్ లో వర్గ పోరు ఏకంగా కుమార్తె కవిత గులాబీ గూడు దాటి బయటకు వెళ్లడం అన్నది ఒక సవాల్గా మారింది. ఇక కేసీఆర్ గత 2 ఏళ్లుగా పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితం కాగా కేటీఆర్, హరీష్ రావుల రాజకీయం ఏ మాత్రం కూడా సరిపోవడం లేదు. దాంతో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎక్కడ కూడా పెరగడం లేదు అని అంటూ ఉన్నారు. కట్ చేస్తే ఏపీలో వైసీపీ పరిస్థితి కూడా అలాగే ఉంది అని అంటూ ఉన్నారు. వైసీపీ అధినేత జగన్ గత 20 నెలల నుంచి బెంగళూరుకే పరిమితమయ్యారు. ఆయన జనంలోకి పెద్దగా రావడం లేదు. పైగా అసెంబ్లీని బాయ్కాట్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు చట్ట సభకు నెగ్గి కూడా దూరంగా ఉన్నారు. ఇది జనంలో వ్యతిరేకతను పెంచుతూ ఉంది. మరోవైపు జగన్ తర్వాత ఆ స్థాయిలో పార్టీని నడిపించే వారు వైసీపీలో లేకపోవడం, వ్యూహాల లేమి, కూటమి బలంగా ఉంటూ వేసే ఎత్తుగడలతో వైసీపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. ఇది ఎంత దాకా వచ్చింది అంటే పులివెందులలో జెడ్పీటీసీకి ఉప ఎన్నిక జరిగితే వైసీపీకి డిపాజిట్లు గల్లంతు కావడం వరకు అని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక తెలుగు రాజకీయాల మీద జాతీయ స్థాయిలో పరిస్థితులు ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ కొంత వీక్ కావడం, మోడీ వంటి బలమైన నాయకుడు ఎన్డీఏకు సారథ్యం వహించడం వల్ల బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో తన ప్రభావం చూపిస్తూ ఉంది. ఏపీలో కూటమిలో బీజేపీ కొనసాగుతోంది. దాంతో కూటమికి అది శ్రీరామ రక్షగా మారుతోంది. తెలంగాణలో ఆల్టర్నేషన్ తామే అంటూ పాలిటిక్స్ చేస్తోంది. ఈ క్రమంలో ఒకసారి బీఆర్ఎస్, మరొకసారి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చిన జనాలు ఈసారి బీజేపీ వైపు కూడా చూస్తారు అన్న లెక్కలో కమలం పార్టీ స్కెచ్ గీస్తూ ముందుకు సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మోడీ ఇమేజ్ తెలుగు రాష్ట్రాల మీద గట్టిగానే ఉంది అని అంటూ ఉన్నారు. ఏపీలో చూస్తే కూటమి పట్లనే జనాల మొగ్గు ఉందని తాజాగా వచ్చిన ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చెప్తోంది. ఇక్కడ వైసీపీకి గతానికంటే ఓట్ షేర్ తగ్గుతుందని, సీట్లు తగ్గుతాయని చెప్తూ ఉంటే తెలంగాణలో కూడా ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏ మాత్రం మారలేదని చెప్తూ ఉంది. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఒక్క ఎంపీ సీట్ కూడా దక్కలేదు. ఈసారి చూస్తే బీఆర్ఎస్ ఓట్ షేర్ 2024లో వచ్చిన 16.5% నుంచి 18% దాకా పెరుగుతుంది. కానీ దీనివల్ల కొత్తగా సీట్లు వచ్చే సీన్ ఏది ఉండబోదని స్పష్టంగా చెప్తూ ఉంది. అదేవిధంగా చూస్తే కాంగ్రెస్ ఓట్ షేర్ 40.1% నుంచి 41%కి పెరిగిందని చెప్తూ ఉంది. బీజేపీ ఓట్ షేర్ 2024లో 35%గా ఉంటే ఈసారి కొంత అటు ఇటు అయినా కూడా సీట్లు ఆ 7-8 అలాగే సాధిస్తుందని చెప్తూ ఉంది. మొత్తం మీద చూస్తే ఎంపీ ఎన్నికల్లో పోరు కాంగ్రెస్, బీజేపీ వంటి 2 జాతీయ పార్టీల మధ్యనే ఉండబోతోంది అని ఈ సర్వే అంటూ ఉంది. మోడీ ప్రభావం బీజేపీని తెలంగాణలో ముందున ఉంచుతూ ఉంటే బీఆర్ఎస్ వెనకబడుతూ ఉంది. ఏపీలో కూడా అచ్చం ఇలాంటి వాతావరణమే ఉంది. మోడీ మ్యాజిక్ తో వైసీపీకి ఓట్లు, సీట్లు 2 తగ్గుతాయని లెక్కవేస్తోంది.